సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చాలామందికి ఏంటంటే బ్రెస్ట్లో ఫీడింగ్ అనేది ఇస్తూనే ఉంటారు, కానీ చిన్న చిన్నగా గడ్డలు అనేవి కడుతూ ఉంటాయి. సో ఈ పాలగడ్డలు అనేవి ఎందుకు కడుతూ ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే ఫీడింగ్ అనేది ఆపినప్పుడు కడుతూ ఉంటాయి అండ్ కొంతమందికి ఫీడింగ్ ఇస్తున్నా కానీ మనకి ఈ క్లాట్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో దీనికి ఇవి తగ్గించుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే మనకి బ్రెస్ట్ నుంచి ఫీడింగ్ అనేది ఇవ్వం కాబట్టి ఆ టైంలో కొంచెం చెస్ట్ పెయిన్ రావడం ఇలాంటిదంతా కామన్. ఆ టైంలో కూడా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అనేవి చేసుకోవాలి. అవి ఏంటంటే అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ లాంటివి అండ్ కొంచెం ఎక్కువగా హెవీగా అనిపిస్తూ ఉంటే మాత్రం కొంచెం నిప్పిల్ చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ డెలివరీ పిల్లలు ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడం కాకుండా 2 అవర్స్కి ఒకసారి లేదా 1 అవర్కి ఒకసారి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే సరిగా పాలు తాగరనమాట. సో పాలు తాగని పిల్లలకి మనము ఆ పాలు అనేవి ఇంకా బ్రెస్ట్లోనే అలా మిగిలిపోతే అవి గడ్డలు కడతాయి. సో ఇలా పిల్లలు పాలు తాగనప్పుడు మీరుగా ఆ బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది తీసేయాలన్నమాట. లేదంటే ఏదైనా మెషిన్ కూడా వాడి మీరు కంప్లీట్గా పాలేమీ లేకుండా తీసేయాలి. ఆల్రెడీ గడ్డలు కట్టి ఉన్నా కానీ కొంచెం బలవంతంగానైనా మీరు ఆ మిల్క్ బయటికి తీసేస్తే మీకు పెయిన్ అనేది తగ్గుతుంది, కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, అది తగ్గుతుంది. దాని తర్వాత మనకి కొంచెం ఈ గడ్డలు అనేవి కూడా మళ్ళీ రాకుండా ఉంటాయి. సో ఎంత కంప్లీట్గా పాలు తీసేసినా కానీ మీకు ఆ క్లాట్స్ అనేవి అలానే ఉంటే ఒకసారి హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, దీంతో కొంచెం మర్దన చేసుకోండి. సో ఎక్కడైతే నొప్పిగా ఉందో గడ్డలు ఉన్నాయో అక్కడ కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ని కాసేపు పెట్టుకుంటే ఆ క్లాట్స్ అనేవి కొంచెం పాలు అనేవి కరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చేసినా కానీ మీకు పెయిన్ అనేది వచ్చి గడ్డలుగా కనిపిస్తే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. స్కాన్ అనేది చేస్తారు, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారనమాట. ఇలా చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, మెడిసిన్ అనేది ఇస్తారు, తగ్గిపోతాయి. లేదా ఇంకా సివియర్గా ఉంటే మాత్రం సర్జరీ అనేది అవసరం పడుతుంది. అది కూడా జస్ట్ నార్మల్ సర్జరీనే, మరీ ఎక్కువగా హోల్ పెట్టి అలా తీసేది ఏం కాదు. కానీ కొంచెం అంత దాకా వెళ్లకుండా ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే మాత్రం మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఖచ్చితంగా కొంచెం టైం అనేది పడుతుంది. క్లాట్స్ అనేవి ఎక్కువగా ఉంటే మాత్రం టైం పడుతుంది. లేదంటే నేను చెప్పిన ఈ ట్రిక్స్తో మీకైతే కంప్లీట్గా రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ గడ్డలు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మీకు ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోండి. తడి క్లాత్ పెట్టి చుట్టమని చెప్తూ ఉంటారు చాలామంది. ఇదేంటంటే తడి క్లాత్ పెడితే కొంచెం పాలు అనేవి వెనక్కిళ్ళే అవకాశం ఉంటుంది. వేడిగా క్లాత్ని కానీ హాట్ వాటర్ బ్యాగ్ని కానీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. వెనకటికి చాలామంది దువ్వెనతో ఇలా కొంచెం రబ్ చేసినట్టు దువ్వినట్టుగా చేసేవారు. అది పెయిన్ఫుల్గా ఉంటుంది. క్లాత్తోనైతే మీకు అంత నొప్పి అనేది ఉండదు, గడ్డలు కూడా కరుగుతాయి. సో ఇలా ట్రై చేయండి. వేడికి వేడి అనేది పుట్టిస్తేనే మనకి పాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. చల్లదనం అనేది తగిలితే పాలు అనేవి వెనక్కి వెళ్తాయి అన్నమాట. సో ఇదొక మిస్టేక్ అనేది చేయకుండా ఉంటే ఈ పాలు అనేవి వెనక్కి వెళ్లకుండా ఆ గడ్డలు కరిగించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ ట్రిక్స్ అనేవి మీరు ట్రై చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.